ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 2. మొదటి శిఖరము. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయున్నది. రానయున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభు మన శిక్షను తనపై వేసుకొనెను. మేకులు గ్రుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివేయబడుటకై తన ముఖమును, విరవబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గూర్చి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమ నొందెనో, మనలను విడిపించుటకు, క్షమించుటకు ఎంత గొప్ప క్రయమును చెల్లించెనో మనము సంపూర్ణముగా గ్రహించలేము. 2వ శిఖరము. మరెన్నడూనూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. నిజమైన విశ్వాసులు మాత్రమే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూ ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహముతో నుందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సహితము మరణ భయమును తప్పించుకొన జాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు, తిరిగి మన ప్రియులను కలుసుకొందుమనియు ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభు మనకు మరణముపై సంపూర్ణ విజయమును అనుగ్రహించెను. అందువలననే మనమిప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.